చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ, నిర్మాతల సంక్షేమం గురించి ఆలోచించే హీరోల జాబితా తీస్తే అందులో నందమూరి బాలకృష్ణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. చేసే పని దైవంతో సమానం, ఇచ్చిన మాట శాసనం అనే సిద్ధాంతాన్ని బాలయ్య బాగా నమ్ముతారు. తాను చేసే సినిమాల విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య మొండి పట్టుదల, సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావం గురించే ఇండస్ట్రీ అంతటా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ హీరోకైనా షూటింగ్ సమయంలో గాయాలైతే వెంటనే షెడ్యూల్స్ రద్దు కావడం సహజం. ఆరోగ్యం కోలుకునే వరకు కొన్ని వారాల పాటు ప్రాజెక్టు పక్కన పెడుతుంటారు. కానీ బాలయ్య రూటే వేరు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ NBK-111 చిత్రీకరణ సమయంలో ఆయనకు తీవ్ర గాయమైంది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయనకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. డాక్టర్లు కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. వేరే ఏ హీరో అయినా ఇలాంటి పరిస్థితిలో ముందు ఆరోగ్యం ముఖ్యం, ఆ తర్వాతే మిగతావన్నీ అనుకుంటారు. కానీ బాలయ్య అలా ఆలోచించలేదు. తన వల్ల ప్రాజెక్ట్ ఆగిపోకూడదని, నిర్మాతపై పైసా కూడా అదనపు భారం పడకూడదని చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సినిమా ఆగిపోతే కేవలం హీరో కాల్ షీట్లు మాత్రమే కాదు, ఇతర నటీనటుల డేట్స్, భారీగా వేసిన సెట్స్ రెంట్, రోజు పనిచేసే వందలాది మంది టెక్నీషియన్ల బడ్జెట్, ఇలా ప్రతిదీ నిర్మాతకు కోట్లలో నష్టాన్ని మోసుకొస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తించిన బాలకృష్ణ తనకు ఆపరేషన్ అయిన వెంటనే కోలుకుంటూనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హాస్పిటల్లో కోలుకుంటున్న సమయంలోనే డైరెక్టర్ గోపీచంద్ మల్నేనికి ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు జారీ చేశారట. నేను లేనంత మాత్రాన సెట్స్ పై పని ఆగడానికి వీల్లేదు. నా అవసరం లేని మిగతా నటీనటుల సన్నివేశాలు, టాకీ పార్ట్, ఇతర కీలక సీన్లను ప్లాన్ చేసి షూటింగ్ కొనసాగించండి అని హుకుం జారీ చేశారట. ఈ క్రమంలోనే ఆపరేషన్ తర్వాత తాను ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మళ్లీ ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెట్టగలను అనే విషయాలను వైద్యుల ద్వారా క్లియర్గా తెలుసుకున్నారు. తాను తిరిగి లొకేషన్కు వచ్చే సమయానికి షెడ్యూల్లో కనీసం సగం షూటింగ్ పూర్తి కావాలని గోపీచంద్ మల్నేని బృందానికి దిశానిర్దేశం చేశారు. ఏదేమైనా సరే ముందే అనుకున్నట్లుగా డిసెంబర్ 3వ వారంలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనేది బాలయ్య పట్టుదల. నా కెరీర్లో ఇలాంటి చిన్న చిన్న గాయాలు చాలా చూశాను. ఇవేమీ నన్ను, నా సినిమా స్పీడ్ను ఆపలేవని టీంలో ధైర్యం నింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో నిర్మాతల సంక్షేమాన్ని కోరుకుంటూ తన నొప్పిని లెక్క చేయకుండా పనిచేసే ఇలాంటి మొండి ఘటం కేవలం బాలకృష్ణ మాత్రమేనని చిత్రసీమ ప్రశంసిస్తోంది. త్వరలోనే కోలుకుని మళ్లీ సెట్స్లోకి అడుగు పెట్టబోతున్న బాలయ్య రాక కోసం ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.